వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇక్కడ డ్రైవర్ యూనియన్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుదాం. ఎస్పెషల్లీ కొంతమంది మాట్లాడుతున్నారు డ్రైవర్ కి మంత్ కి 1,00,000 నుంచి 1,50,000 వరకు వస్తుందని చెప్పేసి చాలా క్లియర్ గా మాట్లాడారు. దాని మీద వీళ్ళ రియాక్షన్ ఏంటో అడుగుదాం. సార్ నమస్కారం అండి. ఇప్పుడు మనకి డ్రైవర్కి 1,50,000 వస్తుందని చెప్పి మన ప్రసన్న కుమార్ గారు చెప్పారు. సార్ ఏ రకంగా వస్తుందండి 1,50,000? ఆయన 96 రోజులు అంటే 4 నెలలు పనిచేస్తే 1,50,000 వచ్చింది. దాన్ని బ్యాడ్ పబ్లిసిటీ చేసి నెల రోజులలో 1,50,000 ఇస్తున్నాను చెప్తున్నారు సార్. ఇదే ప్రసన్న కుమార్ గారికి నేను స్ట్రైట్గా చెప్తున్నాను సార్, మాకు 50,000 ఇవ్వండి నెలకి. మీ దగ్గర 24 అవర్స్ పనిచేస్తాను సార్, నెలకి 50,000 ఇప్పించండి. ఎందుకు సార్ ఇలాగా లేనిపోని అని చెప్పేసి పబ్లిక్ను డైవర్ట్ చేస్తున్నారు సార్. ఇంకొకటి మన విశ్వప్రసాద్ గారు మాట్లాడిండండి మీ ఛానల్లోనే, డ్రైవర్సు మాఫియా అన్నారు సార్. ఏ రకంగా సార్? పొద్దున 4 గంటల కోడి పోయే ముందు లేచి వస్తున్నాం మేము, మాకు నైట్ మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేసరికి 11 అవుతుంది సార్. మధ్యలో కూడా మేము తిరుగుతున్నాం, మధ్యలో 8 గంటలు ఖాళీగా ఉంటారు వాళ్ళు, కార్డ్స్ ఆడతారు, వాళ్ళు ఒక మాఫియా, వాళ్ళు ఇలాగ డీజిల్ అది ఇది అని చెప్తున్నారు సార్. మీరు ప్రొడ్యూసర్, మీరు అన్నం పెట్టేవాళ్ళు, మీరు చూసుకుంటారు. ఇక్కడ అవినీతి జరుగుతుందంటే మీరు తీసే రైట్స్ మీకు లేవా సార్? మీరు ఎలాగ సార్ ఎలాగ తప్పుడు ప్రచారం చేస్తారు సార్ మీరు? ఇదంతా ఎందుకంటే ఇది కావాలని కుట్రపూరితం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి లేనిది డ్రైవర్స్ యూనియన్ స్టార్ట్ అయ్యి కూడా 35 సంవత్సరాలు దాటిపోయింది సార్. ఇప్పటి వరకు ఒక రిమార్క్ లేదండి డ్రైవర్స్ యూనియన్ మీద. కానీ ఇప్పుడు కావాలని విశ్వప్రసాద్ గారు ఇలా విష ప్రచారం చేస్తున్నారు సార్. మేమైతే ఖండిస్తున్నాం. ఏది మాట్లాడినా లీగల్ నోటీసులు పంపిస్తున్నారు సార్. 24 క్రాఫ్ట్ ఎవరం కూడా మేము విశ్వప్రసాద్ గారి షూటింగ్కి పనిచేయమండి, మా ఒపీనియన్ చెప్తున్నాం. 24 క్రాఫ్ట్ ఎవరం కూడా పనిచేయం. ఆయన ఇప్పుడు ఈయన పంపించిన నోటీసులు, ఆయన ఏది మాఫియా అన్నట్టుగా వాటన్నిటిని వెనక్కి తీసుకుంటే మేము పనిచేస్తామండి. ఇది మా డిమాండ్ చెప్తున్నాం సార్. మేము ఇప్పటి వరకు కూడా శాంతియుతంగానే చేస్తున్నాం. ఈరోజు కూడా నిరసననే తెలియజేసాం తప్ప మేము ఎక్కడ కూడా స్ట్రైక్ చేయలేదండి. మీకు అంటే డైలీ వేసా మంత్లీ ఉంటుందా సార్? మాకు డైలీ వేజేనండి. మేము పొద్దున ఫర్ డే కదా సార్, మార్నింగ్ 6 to 6 అని ఉంటుంది కాల్ షీట్ మాకు. అయితే మేము మార్నింగ్ 4కు లెగిస్తే నైట్ 11 అవుద్ది సార్. అంటే మినిమం 16 నుండి 18 గంటలు పనిచేస్తున్నాం. దానికి ఇచ్చే వేతనం ఎంత అంటే 1,195 రూపాయలు అండి. అయితే మేము అడిగింది ఏంటంటే 3 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ అండి, 30% పెంచుతారు. సంవత్సరానికి 120 రూపాయలు అండి. అంటే 3 సంవత్సరాలకి 360 రూపాయలు సార్ మేము అడిగింది. ఇక్కడ హైదరాబాద్లో ఎలా ఉందో పరిస్థితులు మీకు తెలుసు. రూమ్ రెంట్ 12,000, పిల్లల ఫీజులు అయితేంది, పప్పు ఉప్పు ఏదైనా సరే నూనె అన్నీ కూడా ధరలు పెరిగిపోయినాయి. ఈ రకంగా ఉన్న దాంట్లో మన నెలలో 10 రోజులు చేయడం కూడా కష్టంగా ఉంది సార్. కానీ డ్రైవర్స్ అంటే అంత నీచంగా మాట్లాడుతున్నారు సార్, మాకు చాలా బాధ అనిపిస్తుంది. పొద్దున్న లెగిస్తే ఫస్ట్ మేము వెళ్ళేది మేమే సార్. కానీ మమ్మల్ని ఇలా మాట్లాడటం చాలా వరకు ఇది మేమైతే ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. విశ్వప్రసాద్ గారు మట్టం దీన్ని వెనక్కి తీసుకోవాలని మరీ మీ ఛానల్ ద్వారా తెలుపుతున్నాం సార్. మాఫియా అని ఎలా అంటారు, ప్లస్ మాకు వచ్చేసి సార్ మా ఒక్క నిమిషం విశ్వప్రసాద్ గారిని మా ఈయనకి వచ్చి చూడమనండి. ఇక్కడ ఫెడరేషన్ 24 క్రాప్స్ ఉన్న హాస్పిటల్ తప్ప మాకు హాస్పిటల్ లేదండి. అర్ధరాత్రి ఏదన్నా అపాయం జరిగితే మా ఈయన ఆఫీసు 8 లక్షల వరకు మాకు డబ్బులు ఇచ్చి ఆదుకుంటుంది సార్. 8 లక్షల వరకు వాళ్ళ కుటుంబానికి జరిగి సభ్యుడు చనిపోతే 11 లక్షలు ఇస్తున్నాం సార్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఏ ప్రొడ్యూసరు ఏ కార్మికుడు డబ్బులు ఇవ్వడు. మేము ఒక ఫండ్ కూడేసుకొని ఆ ఫండ్లో నుంచి జాగ్రత్తగా పెట్టుకొని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని అందులో నుంచి వచ్చిన గవర్నమెంటో లేకపోతే బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన వడ్డీలతోటి మా సభ్యుడికి మేము సెక్యూరిటీగా పెట్టుకున్నాం. అది మా అంతరంగ విషయాలు ఇవి. ఎందుకు పెట్టుకున్నామంటే ఒక సెక్యూరిటీ. ఇదే ప్రొడ్యూసర్లకు ఎవరైనా ముఖం తెలియని వాళ్ళు డ్యూటీ చేశారు. ఒకనొక రోజు రింగ్ రోడ్ ఎక్కి ఒక బే డ్రైవరు 30 లక్షలు బండ్లో పెట్టుకొని ఒక పనివాణి ఇచ్చి పంపిస్తే రింగ్ రోడ్ దిగడానికి 2.5 గంట పట్టింది తెలియక. అప్పుడు ప్రొడ్యూసర్లకు తెలుసు, అరే యూనియన్ డ్రైవర్లు సినిమా డ్రైవర్లే ఒక డెడికేషన్తో పనిచేస్తారు, ఒక ఒప్పందంతో పనిచేస్తారు, మన కుటుంబ సభ్యులాగా ఉంటారు, ఎప్పుడు కూడా 1 రూపాయి దొంగతనం చేయరు, ఒక అమ్మాయిని కూడా ముట్టుకోరు, ఒక హీరోని కూడా పాడు చేసిన రికార్డులు లేవు, చాలా మంచి వాళ్ళని వాళ్ళే చెప్పుకోండి. మమ్మల్ని పొడిగిన వీడియోస్ మా దగ్గర ఉన్నాయి. వచ్చి మీరు తల్లి పిల్లలాగా మాతో ఉన్నారు, మీ లాంటి వాళ్ళు ఇంకోరు ఉండరు, మీరు యూనియన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంటున్నారు. యూనియన్లు వెనక మాఫియా ఉంది, లీడర్లు దొంగతనం చేస్తున్నారు, లీడర్లు మాఫియా చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని సభ్యులను మొబ్బ పెడుతున్నారు అంటున్నారు. మొబ్బ పెట్టడం కాదండి, వాళ్ళు రక్తం ఓడ్చి మమ్మల్ని కాపాడుకుంటున్నారు. అదే యూనియన్ లేకపోతే ఇదే ట్యాక్సీ ఒక కృష్ణగాని పెట్టుకుంటే వికారాబాద్కి పోయేస్తే 12,000 రూపాయలు అవుతుంది సార్. అదే మా బండికి అయితే 6,000 రూపాయలు ఇస్తారు సార్ డీజిల్తో. పొద్దున్నే 4 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 11 గంటల వరకు అదే డబ్బులే. మీరు కానీ ఈ టైం కన్నా కౌంటింగ్ చేస్తే
18 గంటలు అవుతుంది. 18 గంటలకు 8 గంటలు 8 అవర్స్ కిలోమీటర్ లాగేస్తే ప్రతి గంటకు 2.5 ఇవ్వాలి, 250 రూపాయలు ఇవ్వాలి. అట్లా లెక్కేసుకుంటే 12,000 అవుతుంది. అట్లా కూడా ఏ వెహికల్స్ వాళ్ళు అడగరండి. మా ఈయనను కట్టులు ఉన్నందుకే మేము కట్టుబడి ఉన్నాం. మాకు 1,250 రూపాయలు 1,300 ఇస్తున్నా, 1,195 ఇస్తున్నా ఈయనలు మమ్మల్ని కట్టడి చేస్తున్నాయి. ఈయనను కానీ లేకపోతే విచ్చలవిడిగా దోచుకుంటాం. నిజమే, దోచుకుంటాం. దొంగతనాలు చేసి అమ్మాయిల్ని ముట్టుకొని మా లేడీస్ వాళ్ళు ఉన్నారండి, అర్ధరాత్రులు మాతో ఉంటారు. మా సొంత సహోదరులాగా చూసుకుంటాం. ఆర్టిస్టులు ఉంటారు, మా సొంత సహోదరులాగా చూసుకుంటాం. మా ప్రాణాలను వాళ్ళకి బలగా పెట్టి మేమేమైపోయినా పర్లేదు, వాళ్ళు బాగుండాలి. ఎన్నోసార్లు పాములు కరిచినాయి మాకు. ఎవరు కూడా చూడలేరు. పెట్రేషన్ హాస్పిటల్కి రావాలి మేము ఏం చూపించుకోవాలనుకుంటే. లేదంటే మా ఈయన వల్లే మాకు సహకరించాలి. ఏదైనా జరిగితే మా ఈయననే మాకు సహకరించాలి. ఎవరు రూపాయలు చందాలు వేసుకొని హాస్పిటల్ చూపించుకున్నాం సార్. ఏ ప్రొడ్యూసర్ కూడా ఇదిగో కార్మికుల కోసం ఒక హాస్పిటల్ కట్టారా? కార్మికుల కోసం ఒక అంబులెన్స్ ఇచ్చారా? కార్మికుల కోసం లేడీస్ కనీసం టాయిలెట్ పోవడానికి కూడా ఒక వసతులు ఉండవు సార్. షూటింగ్లో కరెక్ట్ అయినా లేడీస్ అన్నం తినడానికి కూడా కరెక్ట్ టైం ఉండదు. అయినా సరే వాళ్ళతో మాతో అందరం కలిసి ఓరుకోరు ఎంకరేజ్ చేసుకుంటూ, ఓరుకోరు మేమే తిట్టుకుంటూ, ఓరుకోరు మేమే కలిసిపోయి పనిచేస్తున్నాం సార్. ఈశ్వరప్రసాద్ గారు అర్థం చేసుకోవాలి. వాళ్ళకు కూడా చాలా కంపెనీలు ఉన్నాయి, మాకు కూడా తెలుసు. కర్నూలులో టీజీ వెంకటేష్ గారు ఎలాంటి మంచి మాకు తెలుసు, టీజీ భరత్ గారు ఎలాంటి వాళ్ళు మాకు తెలుసు. వాళ్ళకి ఏం శాపం ఉందో కూడా మాకు తెలుసు. వాళ్ళ ఇంట్లో తేపం వేస్తే కానీ మాని వేస్తే వాళ్ళకి ఏముందో కూడా ప్రపంచానికి తెలుసు. అయినా సరే మేము మాట్లాడలేదు సార్. మీరు ఒక తండ్రి వదిలో ఉండి ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. ఎంతకాలం సినిమాలు చేస్తారో ఎంతకాలం ఉండదో మాకు తెలియదు, మీకు కూడా తెలియదు అది. అయితే ఇక్కడ కార్మికులను మీరు ముట్టుకోవద్దు. మాకు ఏదో వర్తించాల్సిందే వర్తిస్తుంది. మేము గవర్నమెంట్ తోటి ఛాంబర్ తోటి ఒప్పందాలు చేసుకొని పనిచేస్తున్నాము. మేము గుంతమ్మ కోరికలు కోరట్లేదు. ఇది 33% అది గతంలో. సంవత్సరానికి 11% లాగా 33% ఉండేది. తగ్గించుకుంటూ సంవత్సరానికి 10% లాగా చేసి ఇప్పుడు 3 సంవత్సరాలకు 30% చేశారు. అయినా సరే మేము ప్రొడ్యూసర్లు ఏ కండిషన్లు పెట్టినా 1-2 దిగజారుకుంటూనే వస్తున్నాం తప్ప, 1-2 తగ్గించుకుంటూ వస్తున్నాం తప్ప మేము ఏ మాత్రం గుంతమ్మ కోరికలు కోరట్లేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ బాగుండాలి, చిన్న ప్రొడ్యూసర్లు బాగుండాలి. ఎవరండి ఈరోజు చిన్న ప్రొడ్యూసర్లకు అవకాశం ఇచ్చే థియేటర్లు ఎవరున్నారు? వాళ్ళు కొట్టుకుంటూ వాళ్ళకి సఖ్యత లేక, హీరోల మీద పడి వాళ్ళని ఏడవలేక వర్కర్స్ మీద పడుతున్నారు. ఇదంతా ఒక డ్రామా. వర్కర్స్ని ఇబ్బంది పెడితే హీరోలు బయటకు వస్తారు. వారు రారు, వారు తగ్గించుకోరు. వాళ్ళు 100 కోట్లు తీసుకుంటారు, 10 కోట్లు తగ్గిస్తారేమని వెయిట్ చేస్తున్నారు. మేం కాదు వాళ్ళకు, మమ్మల్ని వెరవేస్తున్నారు. వాళ్ళు మనం వెరవేసి మనం రోడ్డు మీదకి దింపి రోడ్డు మీద కొట్లాడుతుంటే వీళ్ళని విభజించి 24 క్యాబ్స్ విభజించి వీళ్ళకి గొడవలు పెడితే హీరోలు దయ చూపి వస్తున్నారు అనుకుంటున్నారు. కానీ హీరోలు వాళ్ళు ఎవరు రారండి. వాళ్ళు రారు. వాళ్ళు వచ్చినప్పుడు వస్తారేమో కానీ ఈ దాంటి పరిస్థితుల్లో రారు. ఎందుకంటే ₹1,00,00,000 ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్కి 10 కోట్లు రావచ్చు, ₹1,00,00,000 పెట్టే ప్రొడ్యూసర్ చనిపోవచ్చు, ఏదైనా చవచ్చు. కానీ హీరో తీసుకోవాల్సింది తీసుకుంటాడు. అదే కోణంలో మేము కూడా ఏంటంటే వేతనం అయ్యా, మీరు జూదం ఆడుతున్నారు. ఇక్కడ ఇండస్ట్రీలో ఒక జూదం అండి. ప్రొడ్యూసర్ అంటే రావచ్చు, రాకపోవచ్చు. ₹1,00,00,000 ఖర్చు పెడితే 100 కోట్లు రావచ్చు, ₹1,00,00,000 ఖర్చు పెడితే 10 కోట్లు రావచ్చు, ఒక్కొక్కసారి పోవచ్చు కూడా. కానీ వర్కర్స్ మాత్రం కష్టం అండి, శ్రమ దోపిడి సార్. లేబర్ యాక్ట్ ప్రకారంగా ఏ ప్రపంచంలో ఎక్కడైనా సరే పనితనము 8 గంటలే ఉండాలి. మేము 16 నుంచి 18 గంటలు పనిచేస్తున్నా ఒకటే వేతనం తీసుకుంటున్నాం కదయ్యా. మీరు ఎందుకు గుర్తించారు? మా రక్తపు కూడా ఎందుకు తింటారు మీరు? మా రక్తపు కూడా మా పిల్లలు ఎంతమంది స్కూల్లో జాయిన్ చేసుకోలేక, కాలేజీలో ఫీజు కట్టుకోలేక, పెళ్ళిళ్ళు చేసుకోలేక ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు? ఎంతమంది మందు తాగి చచ్చిపోలేరు? ఎంతమంది ఊరేసుకోలేదు? ఎంతమంది ట్రైన్లోకి వెళ్ళలేరు? ఒక్కొక్క ఈయనని మీరుగాన వచ్చి బాధలు చూడండి, ఇంటర్వ్యూలు చేయండి. ఒక్కొక్క ఈయనకు 1 గంట సేపు ఉంటుంది. ఆ ఈయనలో మీరు చూడండి ఎంతమంది చనిపోవట్లేదు. సంవత్సరానికి 10 నుంచి 15 మంది చనిపోతున్నారు సూసైడ్ చేసుకొని. ఎవరు చెప్పలేకపోతున్నారు. మా న్యూస్ బయటికి రాదు. లోపలే చనిపోతున్నారు. ఏమనంటే వాడు ఆర్థిక పరిస్థితులు, వాడు అప్పులు చేశాడు, వాడు తప్పులు చేశాడు, వాడు ఏదో కాపాడుకోలేకపోయాడు, కుటుంబాన్ని కాపాడుకు మానివేశాడు, కాపాడుకోలేకపోయాడు, వాడు పిరికొడు అంటున్నారే తప్ప వానికి ఎందుకు ఏది ఆధారం ఉందని ఎవరు చూడట్లేదు. ఆ తర్వాత ఈయనలు వస్తున్నాయి, వచ్చి ఏం చేస్తున్నాయి, సెక్యూరిటీగా ఉన్న డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి ఇస్తున్నాయండి. ప్రొడ్యూసర్లు ఇస్తున్నారా? మేము చనిపోతుంటే ప్రొడ్యూసర్లు మాకు సాయం చేస్తున్నారా? ఎవరు చేయట్లేదు సార్. ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు వాళ్ళని. కానీ వాళ్ళు చేయించుకునే శ్రమ దోపిడి ఏదైతే ఉందో దానికి మాత్రం వేతనం అడుగుతున్నాం. మమ్మల్ని ఏదైతే పని చేసుకుంటున్నారో, మాతో పని చేయించుకుంటున్నారో దానికి మాత్రం వేతనం అడుగుతున్నాం. ఆటో ఎక్కి ఆటో దిగితేనే రూపాయలు లేకుండా ఎవరిని వదిలిపెట్టరు. కానీ మేము విశ్వప్రసాద్కి వరకు ఒకటి తెలుసున్నాం, ఇదే కంపెనీలో 3-4 నెలల నుంచి బత్తాలు లేకుండా మేము పనిచేసాం. ఇప్పుడు కూడా ఎన్నో చెక్కులు ఉన్నాయి సార్. ఒక్కొక్క ఈయనకి వెళ్ళండి, ఒక బుక్కులు అవుతాయి, బోన్స్ అయిన చెక్కులు.
బోన్స్ అయిన చెక్కులు కంపెనీలు మూతేసినవి, ప్రొడ్యూసర్లు ఫోన్లు ఎత్తనివి, ప్రొడ్యూసర్లు కనపడనివి ఎన్నో కట్టలు ఉంటాయి సార్ మా ఈయనలో. మేము చెక్ బౌన్స్ చేయలేమా? మాకు చేత కాదా? వాళ్ళ మీద కేసులు పెట్టలేమా? వాళ్ళ జైలు పంపిరా? చట్టాలు వాడు కొట్టిస్తావా? కానీ మేము మా తండ్రులు అనుకుంటున్నాం, ఒక సినిమాకి వస్తుంది, ఒక సినిమాకి పోతుంది, ఒక సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇస్తారన్నాం. దిల్ రాజు గారి దగ్గర 3-4 సంవత్సరాల నుంచి ఇంకా బకాయిలు ఉన్నాయి సార్. మా ఈయనలు అడ్డున్నాయి కాబట్టి మేము అందరము అట్లా ఆగున్నాం. మా ఈయనలు కానీ కట్టలు తెంపండి, ఒకడో రక్తం కారుకుంటాం సార్. మేము బతకలేకపోతున్నాం, బండ్లకి ఈఎంఐలు కట్టలేకపోతున్నాం, ఇంటర్నెట్ కట్టలేకపోతున్నాం, ఏదో పర్సనల్ ఈఎంఐలు తీసుకుంటే అవి కట్టలేకపోతున్నాం. క్రెడిట్ కార్డులు తీసుకొని వీళ్ళకి డీజిల్ పోపించి డీజిల్ తిరిగితే వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఇదే విశ్వప్రసాద్ గారి కంపెనీలో పీపుల్స్ మీడియాలో మే నెలలో నుంచి బకాయిలు ఉన్నాయి డీజిల్. ఏమన్నంటే అకౌంటెంట్ ప్రాబ్లం అంటారు. అది ఎవరు చూసుకోవాలి? అకౌంటెంట్ వచ్చి మా ఇంట్లో నుంచి వచ్చి మా పిల్లలు చూస్తారా? మీ అకౌంటెంట్ చూడాలి. ఏ రోజు డీజిల్ ఆ రోజు ఇవ్వాలి సార్. పూర్వము చాలా మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఇది 30-40 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిశ్రమ ఇది. మేము పనిచేస్తున్నాం, 34 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. కానీ ఉదయాన్నే పొద్దున్నే వచ్చి ఒక మేనేజర్ వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు సార్. పొద్దున్నే అడ్వాన్స్ కింద డీజిల్ అడ్వాన్స్ అని, మళ్ళీ తర్వాత సాయంత్రం లెక్క చూసేటోళ్ళు. అలాంటిది ఇప్పుడు 2-3 నెలలైన డీజిల్ సరిగా క్లియర్ చేయట్లేదు. ఎగదబ్బుతున్నారు, కంపెనీలు మూతేస్తున్నారు, ఫోన్లు ఎత్తరు, వీళ్ళు ఎగ్జిక్యూటివ్స్ ఫోన్లు ఎత్తరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు ఫోన్లు ఎత్తరు, మూసేస్తారు. ఏమనంటే చామర దగ్గరికి వెళ్తే మిమ్మల్ని ఎవడు ఉంచమన్నాడు బకాయిలో? ఏ రోజు వేతనం ఆ రోజు తీసుకోమన్నాం కదా, ఎవరు తీసుకోవద్దన్నారని వాళ్ళు అంటారు. మేము చేతగాక వదిలేస్తున్నామా? ఆటో వాడు చేతగాక వదిలేస్తున్నాడా? ఆటో డ్రైవర్ లాంటివే కదా, మేము కూడా కూలి వాళ్ళం కదా, రోడ్డు మీద పని వాళ్ళమే కదా. ఉదయం తీసుకెళ్తే సాయంత్రం మా వేతనం ఇవ్వాలి కదా. ఇచ్చే జ్ఞానము ఇది లేదా మీకు? ఇస్తే మేము తోసేస్తున్నామా మీ డబ్బులు? కొన్ని కోట్ల రూపాయల చెక్కులు బౌన్సులు ఉన్నాయి సార్. ఒక్కొక్క ఈయనను మీరు కానీ కదిలిచ్చి ఆ చెక్ బౌన్సులు ఎన్ని ఉన్నాయో మీరు కానీ బుక్ తీసుకొని చూడండి. ఒక గంపడు నిండుతాయి, గంపలు నిండుతాయి సార్ చెక్కులు బౌన్స్ అనేటివి. 10-15 సంవత్సరాల నుంచి మా వాళ్ళకి చాలా బకాయిలు ఉన్నాయి. ఆయన క్లియర్ చేయట్లేదు. ఆయన ఇప్పటికైనా సరే మేము అవన్నిటిని తోడుకోవట్లేదు సార్. సమయం వచ్చింది కాబట్టి మాకు నీగలోటి పంపిస్తున్నారు. ఎవరు మాట్లాడితే వాళ్ళకి నీగలోటి పంపిస్తున్నారు ఈశ్వరప్రసాద్ గారికి ఒకటే, ఎన్ని సంవత్సరాలు మీరు సినిమా చేస్తారో గ్యారెంటీ ఇవ్వగలరా? మేము ఆయన అన్నారు కదా 1,50,000 రూపాయలు డ్రైవర్కి ఇస్తున్నామని, మాకు 50,000 అని 24 hours పని చేస్తున్నాం నాయకుడు చెప్తున్నారుగా. 50,000 రూపాయలు అండి, మేమే మా పిల్లలు మా పనులు అమ్ముకొని మీ దగ్గర పని చేస్తాం. మాకు ఇంటరెంట్ కట్టండి, మా పిల్లల స్కూల్ ఫీజులు కట్టండి, జీతం కూడా ఇవ్వద్దు, మీ దగ్గర పని చేస్తాం, ఫుడ్ పెడితే చాలు. ఇంకేం కావాలి సార్? హైదరాబాద్ బతకాలంటే ఇంకేం కావాలా? ఒక ఇల్లు, పిల్లల స్కూళ్ళు, ఇంకేం కావాలి సార్? మాకేం అవసరం లేదు. అదేండి విశ్వప్రసాద్ గారికి మట్టు ఒకటే సార్, లీగల్ నోటీసులు పంపించి మీరు ఏం చేసినా మేమైతే భయపడం సార్. కార్మికులు ఈరోజు రోడ్డు ఎక్కాం, మీకు తెలుసు, అందరూ చూస్తూ ఉన్నారు. మా డిమాండ్లు అయితే మాకు వర్తించాలి సార్. ఇంకొకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మా సినిమాటోగ్రఫీ ఆయన కూడా దీని మీద స్పందించి కార్మికుల పక్షాన ఉండాలని చెప్పి మీ ఆర్టీవీ తరఫున కోరుకుంటున్నాం సార్. దయచేసి మా 30% వేతనం మాకు పెంచి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.